హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐకియాలో సేల్ ఉందంటేను మేము ఐకియాకి వచ్చామండి. ఇక్కడ డిఫరెంట్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇదేమో చాలా రీజనబుల్ అండి. గ్లాస్ ఫ్లవర్ వేజ్ అనమాట, 169 రూపీస్. ఇక్కడ బోన్సాయి ప్లాంట్, ఇది చాలా రియలిస్టిక్గా ఉందండి. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1599, బట్ అది ఆర్టిఫిషియల్ అండి. ఇంకా ఇట్లా మనం ముందుకు వెళ్తే డిఫరెంట్ ఐటమ్స్ కూడా చూడొచ్చు, సేల్లో ఉన్నాయి. ఇది స్టోరేజ్ బాక్సెస్ అన్నమాట. సెట్ వచ్చేసి 699. ఏమన్నా ఐటమ్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు, ఆర్గనైజ్ చేసుకోవచ్చు అంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది థర్మోప్లాస్క్ అండి. అవుట్డోర్ వెళ్ళినప్పుడు మనకి కావాలి అన్నప్పుడు దీని కాస్ట్ అరౌండ్ 1600 అలా ఉంది. చాలా యూజ్ఫుల్ ఇది కూడా. ఇక్కడ యూనిక్ ఫర్నిచర్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. సింగిల్ చైర్స్ కానీ, సింగిల్ సోఫాస్ కానీ, ఒక చైర్ కావాలి ఇట్లా ఆరాంగా కూర్చోవాలి అన్నా కూడా చాలా బాగున్నాయి. ఇంకా మనం ముందుకెళ్తే ఇక్కడ ఒక టీవీ స్టాండ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. అవి డిఫరెంట్గా ఉన్నాయి, చాలా యూనిక్ లుక్ ఉంది, చాలా ప్రీమియం లుక్ ఉంది. ఇది ల్యాంథన్స్ అండి. అవుట్డోర్ సైడ్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారు కదండి, అక్కడ ఇక్కడ పడేస్తారు. ఆ థింగ్స్ని మనం ఆర్గనైజ్గా పెట్టుకోవాలి అంటే ఇది తీసుకోవచ్చు. చాలా రీజనబుల్, 299 అండి. ఇవి మనకి స్టడీ టేబుల్స్ ఉన్నాయి. ఇవేమో బెడ్ లైట్ ల్యాంప్స్ అన్నమాట. చిన్నపిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళకు రూమ్లో పెడితే కూడా. ఇవి కూడా సేమ్ ఇందాక మనం చూపించిన స్టోరేజ్ బాక్సెస్ అన్నమాట. 299 అని చూపించాను కదా, అది. ఇదేమో టైమర్ అండి. మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు మనం పెట్టుకోవచ్చు కూడా. దీని కాస్ట్ అరౌండ్ 400 అలా ఉంది. ఇవి మనం డైనింగ్ టేబుల్స్ అన్నమాట, డైనింగ్ చైర్స్. చాలా కాస్ట్ అయితే అంత ఏం లేదు, చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. బార్ స్టూల్స్ అలా డిఫరెంట్, ఓన్లీ సింగిల్ చైర్ కావాలన్నా మనం తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి, ప్రీమియం క్వాలిటీ ఉందండి. చాలా నచ్చినాయి నాకైతే. ఇది న్యూ అరైవల్ అండి. ఇది మూవబుల్ ఆఫీస్ టేబుల్ అన్నమాట. చూడండి, మనం ఇట్లా ఫంక్షనింగ్ అనేది ఇలా వస్తుంది. మన హైట్కి ఎంత రేంజ్లో ఒకవేళ స్టాండ్ అయ్యి మనం వర్క్ చేసుకోవాలన్నా చేయొచ్చు. ఇదేమో హ్యాండ్ అనమాట. చాలా బాగుంటుంది. మనము మొబైల్స్ కానీ ఏవైనా థింగ్స్ అనేటివి పెట్టుకోవడానికి, హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ పిక్చర్ ఇచ్చారు. ఇక్కడ కూడా కేబుల్ వైర్స్ అలా చిందరవందరగా ఉంటాయి కదా, దానికి హ్యాంగ్ చేసుకోవచ్చు. కాస్ట్ 2000 అరౌండ్ అలా ఉన్నాయండి మనకి. ఇక్కడ బాత్రూమ్ ఐటమ్స్ అనమాట. బాత్రూమ్ సెట్ మనకి మనం వాల్కి ఇలా స్టిక్ చేస్తాం కదా, అవి సోప్ బాక్సెస్ లాగా అలాంటివి బాత్రూమ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఒక యూనిట్ లాగా సపరేట్గా ఉంటాయి. దానికి అలా సపరేట్గా ఉంటాయండి. ఇంకా మనకి ఇలా ముందుకు వెళ్తే ఇంకా టవల్స్, నాప్కిన్స్, ఇంకా డిఫరెంట్ బెడ్షీట్స్, ఇవన్నీ కూడా రీజనబుల్గా సేల్ ఉన్నాయండి బెడ్షీట్స్ పైన. కాకపోతే అన్ని బెడ్షీట్స్ పైన లేదు, ఇది సెట్ అండి. మనము డైరెక్ట్గా బెడ్కి కవర్ చేసుకోవచ్చు. ఇది కూడా స్టోరేజ్ బాక్స్ అండి, ఇందాక చూపించింది. దీని కాస్ట్ అరౌండ్ 249 అలా ఉంది. క్వాలిటీ వైజ్ అయితే గుడ్ అనమాట. పిల్లలవి థింగ్స్ వేసుకోవచ్చు. ఇది వుడ్దండి. యాక్చువల్గా మనకి స్టీల్వి చూస్తాం కదా, ఇది వుడ్ది అన్నమాట. చూడడానికి బాగుంది. 1990 రూపీస్. బాగుంది, క్వాలిటీ అయితే బాగుంది. ఇది కూడా బాక్స్, ఇది ప్లాస్టిక్ది. ఇందాక చూపించిందేమో క్లాత్ది అన్నమాట. ఇదేమో ప్లాస్టిక్ బాక్స్ అన్నమాట. ప్లాస్టిక్ బాక్సెస్ కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి. ఇదైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్ సెక్షన్ అండి. చాలా ఇష్టం నాకు. మంచి డెకరేటివ్ ఐటమ్స్, మనం ప్రీమియర్గా చాలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయి, న్యాచురల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవి ఆర్టిఫిషియల్లీ కూడా చూడ్డానికి చాలా న్యాచురల్గా కనిపిస్తాయి. అంత లుక్ వైజ్ అయితే చాలా బాగున్నాయి. చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ పాట్స్ కూడా అవైలబుల్. ఇవన్నీ ప్లాంట్సే. ఇవి కూడా మనకి ఆర్టిఫిషియల్గా. ఇది మాత్రము న్యాచురల్ ప్లాంట్స్ అండి. బయట కూడా అవైలబుల్గా ఉంటాయి, బట్ బయట కాస్టే మనకి ఇక్కడ పడుతుంది. రీజనబుల్గానే ఉన్నాయి, అంత హై కాస్ట్ అయితే లేవు. ఇక్కడ మాకు షాపింగ్ అయిపోయాక నానీస్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇది ప్యూర్ వెజ్ అండి. చాలా బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది అంటే చూద్దామని సరే ఆన్ ద వేనేగానే వచ్చాము. ఇది క్రిస్మస్ కదండి, ప్లస్ January 1, అందుకని ఇంకా మంచిగా డెకార్ అయితే చేశారు వీళ్ళు. అవుట్ సైడ్ నైట్ టైం కాబట్టి ఇట్లా లైట్స్లో చాలా బాగుంది. ఇది లోపల మన క్రిస్మస్ ట్రీ పెట్టారు. డెకరేషన్ అయితే అదిరిపోయింది. ఇంకా ఇన్సైడ్ చూస్తే చాలా నీట్గా ఉంది, క్లీన్గా ఉంది. మా వాళ్ళు రెడీగా ఉన్నారనమాట ఎంజాయ్ చేయడానికి. ఇంకా లాస్ట్లో మా వాడు అడిగాడని అంతా అయిపోయాక అఫ్కోర్స్ 70 దోశ అయితే ఆర్డర్ చేసాము, తిన్నాము ఫైనల్గా. ఇది ఫుడ్ అయితే చాలా బాగుందండి. ఓకే అండి, మరి బాయ్.